జూలై 4 శుక్రవారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నుతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జూలై 4వ తేదీ శుక్రవారం. ఈనాటి పంచాంగం రాద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, శుక్లపక్షం, నవమి సాయంత్రం 4:24 వరకు ఉంది. చిత్తా నక్షత్రం సాయంత్రం 5:30 వరకు ఉంది. వర్జన్ రాత్రి 11:42 నుంచి 1:25 వరకు ఉంది. అమృత ఘడియలు ఉదయం 10:20 నుంచి 12:14 వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 8:09 నుంచి 9:01 వరకు ఉంది. మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:30 నుంచి 1:22 వరకు ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:33 సూర్యాస్తమయం 6:35. ఈనాటి గ్రహ సంచారం ఎలా ఉంది అనే విషయాన్ని చూద్దాం. రాహు కుంభం, మీనంలో శని, వృషభంలో శుక్రుడు, గురు రవి మిథునం, బుధుడు కర్కాటకం, కుజుడు కేతువు సింహం, చంద్రుడు తుల. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తాయి. నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్తూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా నేను సాధించగలను, నాకు అంతా బాగుంటుంది అనేటువంటి పాజిటివ్ థింకింగ్ బాగా ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. అభివృద్ధి వైపు ప్రయాణం సాగుతుంది. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాలు నడుస్తూ ఉంటాయి. ముఖ్యంగా మీ యొక్క ప్రతి విషయంలోనూ కూడా ఒక చక్కనైనటువంటి బుద్ధి స్థిమితాన్ని ప్రదర్శిస్తూ లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు అన్నీ కూడా బాగా నడుస్తూ ఉంటాయి. అందరి దగ్గర నుంచి కూడా మంచి ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అశ్విని నక్షత్రం వాళ్ళు ఆనందంగా కాలక్షేపం చేస్తారు. భరణి నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో కొంచెం ఒత్తిడి ఉంటుంది. కృత్తిక ఊటపాదం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. తర్వాత వృషభ రాశి. గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. ఎంతటి గ్రహచారం ఉన్నప్పుడు సమయం ఒక క్షణం కూడా వృధా చేయకుండా గత సమస్యల యొక్క పరిష్కారాలు, కొత్తగా చేయబోయేటువంటి ప్రాజెక్టుల యొక్క ప్లానింగ్ ఇవన్నీ కూడా వర్కౌట్ చేసుకోవాలి ఇప్పుడే. తద్వారా మీరు సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకున్నట్టు, అలాగే అసలు ఈ గోచార ఫలితాలు వింటున్నందుకు దీనికి తగ్గట్టుగా ప్రవర్తించినట్టు కూడా లెక్కేసుకోవాలి. అన్ని కార్యక్రమాలు కూడా చాలా విజయవంతంగా పూర్తవుతాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని విషయాలను కూడా విజయాలు సాధిస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళు అన్ని విధాల లాభాలు అందుకుంటారు. రోహిణి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి సర్వదా క్షేమం జరుగుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మిథున రాశి. కొన్ని అంశాల్లో మీరు కొంచెం విపరీతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వాటి మూలంగా కొంచెం సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి తెలివితేటలు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. కానీ కొన్ని సమస్యలు కూడా ఉంటాయి. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు చాలా కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి చిన్న ఆటంకాలు ఉండే అవకాశం ఉంది. వాహన ప్రమాదాలకు చికాకులు ఉంటాయి. కొన్ని విషయాలు ధైర్యంగా కూడా ప్రవర్తిస్తుంటారు. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు సర్వసాధారణంగా సమాజంలో గౌరవ మర్యాదలు బాగా పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సుఖంగా, శాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి.
ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తారు. ఎటువంటి సమస్యలు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. అలాగే ఇక్కడ కొన్నిసార్లు మీరు పనులు వాయిదా వేసే లక్షణాలు వస్తుంటాయి. అది వదులుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. ప్రతి పని కూడా మీరే స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా లాభదాయకంగా ఉంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలన్నీ కూడా స్వయంగా చూసుకోవడం మూలంగా చాలా మటుకు సమస్యలకి పరిష్కారాలు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. తర్వాత పునరుసు 4 పాదం వాళ్ళు ఆర్థిక లావాదేవీలు బాగా అందుకుంటారు. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు లాభదాయకమైన ఫలితాలు ఎన్నో తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తాయి. ఎన్ని చెప్పినా ఈ కర్కాటక రాశి వాళ్ళు పనులు వాయిదా వేయడం అనేటువంటి లక్షణాన్ని వదిలేస్తే చాలా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. ఎవరైతే పనులు వాయిదా వేస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రం సమస్యలు వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని పొందుతూ ఉండే అవకాశం ఉంది. కుటుంబ విషయాల్లో చికాకులు ఉంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. ఆర్థిక కార్యకలాపాలని కూడా అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మీ యొక్క ఆర్థిక వ్యవహారాలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మటుకు మరి ఓర్పు వ్యవహరిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తున్నాయి. ఇక్కడ తొందరపాటు ధోరణి తగ్గించుకుని ప్రశాంత చిత్తంతో వ్యవహరించేటువంటి ఈ రాశి వాళ్ళు లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎవరైతే తొందరపాటు ధోరణితో ముందుకు వెళ్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే ఇబ్బందులు బాగా పడే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళమని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి సూచన చేస్తూ ఉన్నాం. మఘా నక్షత్రం వాళ్ళకి శుభకార్య, పుణ్యకార్య విషయాల్లో లాభాలు అందుతాయి. పుబ్బా నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ విజయాలు సాధిస్తారు. ఉత్తర ఒకటో పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా లాభదాయకంగా నడుస్తూ ముందుకు వెళ్తూ ఉంటాయి. కన్యారాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. చాలా బుద్ధి కుశలతను ప్రదర్శిస్తారు, చాలా మంచి ఆలోచన తీరు ప్రదర్శిస్తారు, విజయాలు సాధిస్తారు. చక్కటి ప్రోత్సాహకరమైన ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశాలు గమనించుకుంటారు. అలాగే ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది. చక్కటి ప్రణాళికలు చేసే అవకాశం వస్తుంది. హస్తా నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేస్తూ చాలా మంచి విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. తులారాశి. చాలా మటుకు అన్ని విధాలా కూడా మంచి ఫలితాలతోనే కాలక్షేపం జరుగుతుంది. ఉద్యోగ విధి నిర్వహణ బాగుంటుంది, ఆరోగ్య విషయాలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరి దగ్గర నుంచి ప్రోత్సాహకరమైన ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్న 3 నక్షత్రాల వాళ్ళకి కూడా వాళ్ళ సాధారణంగా మంచి ఫలితాలతోనే కాలక్షేపం జరుగుతుంది. వృశ్చిక రాశి. కొంచెం ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సరైనటువంటి సలహాలు, సూచనలు అందవు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయడానికి అలవాటు పడాలి. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కొంచెం ఆరోగ్య పరిరక్షణ, ఆర్థిక లావాదేవీలు, రుణ విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్త పాటించాలి. విశాఖ 4వ పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా చక్కగా ముందుకు వెళ్తూ ఉంటారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత ధనురాశి. ఆర్థిక లావాదేవీలు సమయపాలనతో పూర్తి చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ వ్యవహారాల్లో కూడా కుటుంబ సభ్యులతో
మీరు సఖ్యతగా మెలగలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తున్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఎవరి మీదైనా ఆధారపడితే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం వస్తుంది. కాబట్టి కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం. మూలా నక్షత్రం వాళ్ళు దూర ప్రాంత ప్రయాణాలు చేయొద్దు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు రోజువారీ కార్యక్రమాలు మినహా కొత్త కార్యక్రమాలు పెట్టుకోవద్దు. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి అన్ని విధాల సానుకూలమైన ఫలితాలు నడుస్తూ ఉంటాయి. తర్వాత మకర రాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయం బాగుంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చక్కటి ఫలితాలు ఉంటాయి. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. అష్టమ కుజుడు ఉన్నప్పటికీ కూడా ఇవాళ మీ ప్రవర్తన చాలా విశేషంగా ఉంటుంది. తద్వారా చాలా లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా చక్కనైనటువంటి ఫలితాలు బాగా వచ్చే అవకాశం వస్తుంది. ఆ తర్వాత మనకి ఈ రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళు తెలివిగా, ఓర్పుగా కార్యక్రమాలను సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఆటంకాలు చాలా వస్తూ ఉంటాయి. వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళు కొంచెం ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ, రుణ విషయాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ చూసుకోవాలని చెప్పేసి కుంభరాశి ఈరోజున ఆరోగ్య విషయాలు ప్రత్యేకమైన జాగ్రత్తలు నడుపుకోవాలి. ఏదో రకమైన చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త అవసరం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువగా కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు ప్రదర్శించండి. అందరితో స్నేహపూర్వకంగా సంచారం చేయండి. శతభిష నక్షత్రం వాళ్ళకి ఆరోగ్య విషయంలో కొంచెం చికాకులు ఉంటాయి. పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వాళ్ళు కుటుంబ విషయంలో, ఆర్థిక విషయంలో సరైనటువంటి దృష్టిని కేంద్రీకరించలేరు. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా ఇబ్బందులు బాగా వచ్చే అవకాశం ఉంది. మీనరాశి ఈ మీనరాశి వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా బాగా ఎక్కువగా అనేక కోణాల్లో ఆలోచించి ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. అందరితో స్నేహపూర్వకమైన సంచారం చేయండి. అన్ని కార్యక్రమాలని కూడా మరి మీరు ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్త నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచన చేస్తూ ఈ రాశిలో ఉన్న 3 నక్షత్రాల వాళ్ళు కూడా ఆర్థిక, ఆరోగ్య, ఉద్యోగ విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.